మీరిద్దరూ కాస్త నోరు మూసుకుని ఉంటారా? అసలు మీ అమ్మని రెచ్చగొట్టి వేడుకు చూసేది మీరే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు నాకు ఆలోచించేంత జ్ఞానం కూడా లేదని అనుకుంటున్నారా? నా కొడుక్కి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారా? నాకొక విషయం అర్థం కావట్లేదు. అసలు మీరు తారక్కి కన్నతండ్రా లేక ఆ పని మనిషికి కన్నతండ్రా? తనని ఒక్క మాట అంటే చాలు అందరి మీద విరుచుకు పడుతున్నారు. మంచాన పడిన కొడుకు గురించి ఆలోచించకుండా ఆ పని మనిషి గురించి తెగ ఆరాట పడిపోతున్నారు. నా ఆరాటానికి అర్థం ఉంది. మీరు అనుకుంటున్నట్టు నీలవేణి ఏ తప్పుడు మందును ఇవ్వలేదు. వాడు బావుండాలని, తాగుడు మాని మునుపట్లా ఉండాలని ఎంతగానో ఆశపడింది. ఆ దిశగా అడుగులు ముందుకు వేసింది. అలాంటి అమ్మాయి మీద అబండాలు వేస్తుంటే ఎలా చూస్తూ ఉండమంటారు? నాన్న, మీరా నీలవేణిని తలకెక్కించుకుని మరీ తిరుగుతున్నారు. మీకు ఎవరు ఏవైపోయినా పర్వాలేదు, ఆ నీలవేణిని మాత్రం ఏ ఒక్కరు పల్లెత్తు మాట అనకూడదు, అంతే కదా? అక్క, ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిందేనా? ఏమైంది నిలవేణి, అలా ఎందుకు అడుగుతున్నావు? అయినా ఇంట్లోకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తావు? అది ఊరికి వెళ్తానని మాత్రం అనకు. అది కాదక్క. అసలే కాదంబరి గారు హాస్పిటల్లో అందరి ముందు నన్ను మెడబట్టి బయటికి గెంటేశారు. మళ్ళీ ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తే ఏమంటుందో